వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రోషిని. ఓకే, రోషిని గారు, ఏపీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? సో జగన్ అయితే ఇంకా కొంచెం అయితే అమ్మి పడేస్తాడు అందరినీ. ఇప్పుడు నేను సీఎం గా చెప్తున్నాను, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాను, ఇంకేం రాదు. సో వాళ్ళ డబ్బులు వేస్తుంది, ఎందుకు వేస్తుంది తెలుసాడు? మా ఊరు నుంచి కనుకూరు నుంచి మా ఊరికి 22 రూపాయలు ఛార్జ్, ఇప్పుడు 30. ఎక్కడి నుంచి 8 కిలోమీటర్ల బస్సు ఎక్కడ 30 కిలోమీటర్ల పోయిన 30. ఇట్లా చేసి అమ్మఒడి పథకం వేస్తాడు, వాడి అమ్మఒడి పథకం కూడా. ఈ మందు దాయితే బతుకుతుంటే మనుషులు ఎవడన్నా మనిషి జన్మ నా కొడుకు వాడు ఒక్క వేస్ట్ క్యాండిడేట్. వాడు హామీ ఇచ్చింది మందు మానేయటం ఆపేయటానికి కాదు, మందు రేట్లు పెంచి డబ్బులు తినడానికి. మందు పిచ్చున్నోడు, లంచ్ పిచ్చున్నోడు, ప్యాకెట్ పిచ్చున్నోడు 100 మంది కొత్త లెక్కట్లు పెట్టుకుని ఆగడు. అది వాడికి తెలుసు, వాడు తాగుబోతు కాబట్టి ఇవన్నీ వాడు సంపాదించడం కోసం. ఇప్పుడు వచ్చే బ్రాండ్ ఏదైనా గవర్నమెంట్ బ్రాండ్ కాదు, వాడు సొంత, వాడి బినామీల మందు ఇది. వాడి మీద కోపంతో చెప్పడం, వాడు చేసే పనులు కరెక్ట్ లేదని చెప్తున్నా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు బటన్ నొక్కుతున్నారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు అవి వస్తున్నాయని చెప్పుకుంటున్నారు. 4 సంవత్సరాల పీకింది ఏమి లేదు. పీకింది ఏం పీకారు? అభివృద్ధి చెందిందా ఏమన్నా? సరైన వైద్యం అందుతుందా? సదుపాయాలు ఉన్నాయా? మీరు తిరిగి ఎంక్వైరీ చేసి చెప్పగలుగుతారా? ఇదిగో ఈ పిల్లగాడి భవిష్యత్తు కోసం, మంచి చదువు అందించడం కోసం ఒక విద్యా ఇన్స్టిట్యూట్ వచ్చిందా? నాడు నేడు కింద విద్య చేసామంటారు. లేదు, అసలు స్టడీయే లేదు. విద్యను దారుణంగా నాశనం చేశారు. నాడు నేడని విద్యను నాశనంగా తయారు చేశారు. గొప్పలు పేపర్లకి, న్యూస్ కి తప్పితే ప్రాక్టికల్ గా లేదు. రోడ్లు వచ్చాయా? రాలేదు, గుంటలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రోడ్లు వచ్చాయా? రాలేదు, గుంటలు వచ్చినాయి. లాయర్లకు 5,000 ఎందుకు సంవత్సరానికి? లాయర్లకు డబ్బులు బేల్దార్ పని ఎండకు చేసేవాళ్ళకి మాకు ఇవ్వాలిగా. మిషన్ గుట్టోడికి 10,000 ఎందుకు? 1,500 ప్యాంట్ సొక్కగా దంగుతున్నాడా? ఆటోడికి 10,000 ఇచ్చి 30,000 రూపాయలు బ్రేక్ ఇన్స్పెక్టర్ పెట్టి దంగతా వేస్ట్ సార్. గెలిపించుకున్నారు కదన్నా, మరి ఓట్లేసి గెలిపించుకున్నారు, 150 సీట్లు ఇచ్చారు కదా. మరి అప్పుడు వాళ్ళ అబ్బ మీద నమ్మకము, ఈడు పడ్డ కష్టానికి అబ్బా కష్టజీవుడు అనుకున్న జనం. వాడు చెప్పింది జనాలకి ఏంటంటే నన్ను ఒక్కసారి చూడమన్నాడు, చూసాను బస్ అంతే. జగన్ వస్తే మా బోటోళ్ళు బతికినా బతకపోయినా నా బిడ్డలు లాంటి వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. 100% కరెక్ట్ అండి. నాకు చదువులేదు సార్, తప్పో ఏమో నాకు తెలియదు. నేను మాట్లాడుతున్న తప్పో రైటో నాకైతే తెలియదు. నా మనసుకు వచ్చింది నేను మాట్లాడుతున్నాను. వాడి మీద నాకు కసి కాదు, జగన్ అంటే నాకు అభిమానం. కాకపోతే వాడు చేసే పనులు కరెక్ట్ గా లేవు. జగన్ వస్తే మా బోటోళ్ళు బతికినా బతకపోయినా నా బిడ్డలు లాంటి వాళ్ళు ఇబ్బంది పడిపోతారు. ఇప్పుడు 5 ఏళ్ళు కదా వచ్చి, అతను 5 ఏళ్ళు కంప్లీట్ అవుతున్నట్టే కదా. ఏదైనా ఒక్క ఫ్యాక్టరీ, ఒక కంపెనీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా? నా పెద్ద కూడా బేల్దార్ పని చేస్తాడు, డిగ్రీ ఒంగోలు నారాయణ 1,08,000 సంవత్సరానికి, వాడికి 7 సంవత్సరాలు చదివించిన ఇవాళ బేల్దార్ పని చేస్తాను. అదే మన ఏరియాలో ఒక్క ఫ్యాక్టరీ పెడితే 1,00,000 మందికి జీతాలు వస్తాయి. ఒక ఫ్యాక్టరీగా నాలాంటి వాళ్ళు, నాలాంటి కొడుకులు, నా కొడుకులు లాంటి వాళ్ళు 1,00,000 మంది టాలెంట్ లో బాగుపడతారు. మళ్ళీ గెలుస్తాను. జగన్ మీద మీ ఒపీనియన్? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బొకడాగాడే కరెక్టే కదమ్మా. రాబోయే రోజుల్లో పక్కా ప్రభుత్వం మారాలంటారు? పక్కా మారాలి. వైసీపీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మాట్లాడారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కుక్కలు మరుగుతుంటే సింహం పట్టించుకుంటుందా? పట్టించుకోదు, అలాగే ఉండాలి. చంద్రబాబు గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? బెస్ట్ సీఎం. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.